హాయ్ అండి. వెల్కమ్ టు వడ్డిస్ డైరీ. ఈరోజు నేను శారీకి టాజిల్స్ అయితే కుడుతున్నానండి. థ్రెడ్స్‌తో కాకుండా ఇంట్లో నాకు బీడ్స్ ఉన్నాయన్నమాట. గోల్డ్ కలర్ బీడ్స్ అలాగే కలర్ బీడ్స్ ఉన్నాయి. అందుకని ఇంక కుడదాము. ఈ కలర్ శారీ ఉంది అని కుడుతున్నానన్నమాట. శారీకి ముందుగా మనము పళ్ళుకి డాట్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఎంత లెంత్ కావాలన్నది. మీరు 1 ఇంచు, 1 ఇంచ్ అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే 1 ½ ఇంచ్ పెట్టుకున్నాను. అంత దగ్గరగా అయితే నాకు పూసలు సరిపోలేదన్నమాట ఈ బీడ్స్. అందుకని నేను 1 ½ ఇంచ్ పెట్టుకొని కుట్టుకుంటున్నానన్నమాట. ముందైతే బ్లూ కలర్ బీడ్ ఎక్కించానండి. తర్వాత గోల్డ్ కలర్ అయితే 3 బీడ్స్ ఎక్కించాను. వైట్ కలర్ బీడ్స్ అయితే ఒకటి ఎక్కించానన్నమాట. ఇలా ఎక్కించి మనం బాగా కుట్టుకుని మనకి ఒక సెక్యూర్ కోసం ఒక 2, 3 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి మనము ఒక 2, 3 కుట్టేదాకా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కుట్టగా మనకి ఈజీగానే అనిపిస్తదండి. ఇదిగోండి ఇలాగా మనము ఫస్ట్ కలర్ బీడ్ అయితే ఎక్కించాను. తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ 3 ఎక్కించాను. తర్వాత వైట్ కలరు. ఈ వైట్ కలర్‌ది బ్యాక్ సైడ్ జరిపి 3 బీడ్స్‌లోంచి మనము పైకంట వెళ్తే మనకి ఈజీగా అవుతుంది. ఒకవేళ మనకి థ్రెడ్ కిందకంట ఉంది అనిపిస్తే గనక మనము వైట్ కలర్ బీడ్ పట్టుకుని థ్రెడ్‌ని పైకి లాగితే థ్రెడ్ శారీకి కరెక్ట్‌గా సరిపోతుందన్నమాట. ఆ తర్వాత మనము అవి ఊడిపోకుండా ఉండడానికి కొంచెం గట్టిగా ఒక 2 కుట్లు అన్నది వేసుకుంటే అవి ఊడకుండా ఉంటాయి. మనము అక్కడ గట్టిగా స్టిచ్ చేసేసుకుని అందులోంచే తీసేసుకోవచ్చు. కానీ నేను ఏ బీడ్‌కి ఆ బీడే కుట్టానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకటి తగ్గిందంటే మొత్తం తెగిపోతాయి, ఊడిపోతాయి అన్న భయం కదా! అందుకని నేను దేనికి దానికే నేను ఇలాగా కుట్టానన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే స్కై కలర్‌ది, తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్, తర్వాత వైట్ కలర్ బీడు. ఈ వైట్ కలర్‌ది బ్యాక్ సైడ్‌కి జరిపి ఈ 3 బీడ్స్‌లోంచి మనము నీడిల్‌ని ఈ పైకంట తీయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ మనం ఇలా పట్టుకుంటే మనకి థ్రెడ్ అన్నది పైకుంటది. కిందకుంటే మరి జారిపోయినట్టు అనిపిస్తది కదా! అందుకని కొంచెం వైట్ బీడుని పట్టుకుని లాగి మనం టైట్ చేసుకుంటే ఇలా టైట్‌గా ఉంటది. తర్వాత మనము దీని సెక్యూర్ కోసం ఒక 2, 3 స్టిచెస్ అయితే వేసుకుంటే ఊడిపోకుండా ఉంటది. ఆ తర్వాత థ్రెడ్ కనిపించకుండా థ్రెడ్‌ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగైతే మొత్తం శారీనంతా కుట్టుకుంటున్నాను. మీకు ఇది థ్రెడ్‌తో అయినా మనము చేసుకోవచ్చు కదా! ఇదే మామూలుగా అయితే థ్రెడ్స్ అయితే మనకి ఒక 2 ప్యాకెట్లు తీసుకుంటే శారీ ఈ మొత్తం పళ్ళు అంతా సరిపోతదనుకుంటా. నాకైతే ఇక్కడ 60 రూపీస్ పడుతుందండి. ఒక 2 ప్యాకెట్లు అయితే తీసుకోవాలి. ఈ బీడ్స్ ఉన్నాయి కదా అని నేను బీడ్స్‌తో కుట్టేస్తున్నాను. బీడ్స్‌తో కూడా చాలా బాగుందండి. మీకు కనుక ఇంట్లో గనుక బీడ్స్ ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది శారీ అయితే. ఇదిగోండి ఇలాగ మనము టైట్‌గా సెక్యూర్ చేసుకోవాలన్నమాట. మిగిలిన థ్రెడ్‌నైతే ఇలాగ కట్ చేసేసుకుంటున్నానన్నమాట. ఇదిగోండి మొత్తం శారీ అంతా కుట్టినప్పటికి ఒక మామూలుగా కుట్టే వాళ్ళకైతే తక్కువ టైమే పడతదండి. అప్పుడప్పుడు కుట్టే వాళ్ళకైతే కొంచెం టైం ఎక్కువే తీసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫస్ట్ ఒక 4 కుట్టేంత వరకు నాకు కొంచెం కష్టంగా అనిపించింది. తర్వాత ఈజీ అనిపించిందన్నమాట. ఇదిగోండి నేను ఇక్కడ చూసారా వైట్ పూస పట్టుకుని లాగితే కొంచెం టైట్ అయిందన్నమాట. ఇలా మొత్తం శారీ అంచంతా కుట్టానన్నమాట పళ్ళు. ఇదిగోండి ఇది నార్మల్‌గా బయట కుట్టుకుంటే చాలా ఛార్జ్ చేస్తున్నారు కదండీ! నా టాజిల్స్ కుట్టడానికి. మనం సింపుల్‌గా ఇంట్లో ఇలా ఉంటే గనక కుట్టేసుకోవచ్చు. చాలా బాగుందండి. నేనైతే ఇదిగోండి ఇలాగా శారీ లుక్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి మొత్తం శారీ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం పళ్ళు అంతా కుట్టి చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో పూసలు ఏమన్నా మిగిలి ఉంటే మాట. ఇవి బ్రాస్లెట్ పూసలండి. బ్రాస్లెట్‌కని మీషోలో బుక్ చేశాను. మిగిలినవి మాట ఈ శారీకి ఇలాగా కుట్టాను. చాలా బాగుంది. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.